హాయ్ వెల్కమ్ టు భార్గవ్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు నోటిఫికేషన్ అలర్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చిన ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక మనం నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్లోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ నుంచి అయితే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. మనకి కొన్ని 10th క్లాస్ విద్యా అర్హతతో మరికొన్ని ఎటువంటి విద్యా అర్హత లేకపోయినా కూడా కొన్ని పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక మనం నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పినట్లుగానే మెయిన్గా 3 పాయింట్లు అయితే చెప్పుకుందాం. ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులకి ఎగ్జామ్ అనేది ఉంటుందా ఉండదా, మీకు ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం ఉండకపోవచ్చు, స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మీకు అయితే ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఈ పోస్టులు మనకి పర్మనెంటా కాదా, ఇవి పూర్తిగా పర్మనెంట్ పోస్టులు అండి. 2 years ప్రొబిషన్ పీరియడ్ ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి ఉన్నట్లుగానే 2 years ప్రొబిషన్ పీరియడ్ ఉండి తర్వాత మీకైతే పర్మనెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ పోస్టులకి మనకు ఫీజు అనేది ఉందా, ఫీజు అయితే ఖచ్చితంగా ఉంది, కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ కాబట్టి తక్కువ మొత్తంలో మీకైతే ఫీజు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక మనం ఈ నోటిఫికేషన్లో మెయిన్గా 3 పాయింట్లు అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్లోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. మనకి ఈ నోటిఫికేషన్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి అయితే రావడం అయితే జరిగింది, మదురై నుంచి. మనకి ఈ నోటిఫికేషన్లో 2 రకాల పోస్టులు ఉండడం అయితే జరిగింది. ఒకటి స్కిల్డ్ ఆర్టిషియన్ పోస్టులు మరియు స్టాఫ్ డ్రైవర్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగిందండి. ఈ స్కిల్డ్ ఆర్టిషియన్ పోస్టుల విషయానికి వచ్చేస్తే మనకి టైర్ మ్యాన్ మరియు బ్లాక్ స్మిత్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక స్టాఫ్ డ్రైవర్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక మనం ఈ నోటిఫికేషన్ గాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మరియు ఎలా అప్లై చేయాలి, మరియు ఏజ్ లిమిట్ ఏంటి, ఈ మెయిన్ పాయింట్స్ అయితే మనం ఇప్పుడు చూసుకుందాం. మనకి ఈ నోటిఫికేషన్కి గాను టైర్ మ్యాన్ పోస్టుల విషయానికి వచ్చేసి ఇది ఒక్క వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. బ్లాక్ స్మిత్ కూడా ఒక్క వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక ఈ 2 పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలోకి అయితే మీకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ అన్నారు కాబట్టి ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ, ఓసీ అందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకి మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేస్తే 18 to 30 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 18 to 30 years ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మనకి శాలరీ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్లో 20,000 అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక మనకి ఈ పోస్టులకు గాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేస్తే మీరు అనేది ఐటీఐ, ఈ బ్లాక్ స్మిత్ లేదా టైర్ మ్యాన్లో ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటే ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా 8th క్లాస్ విద్యార్హత ఉండి ఒక్క 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. టైర్ మ్యాన్లో మరియు బ్లాక్ స్మిత్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మీకు ఈ పోస్టులకి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మీకు ఒక ట్రేడ్ టెస్ట్ అనేది పెట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీకు అనేది షార్ట్ లిస్ట్ అయితే మీకు అయితే ట్రేడ్ టెస్ట్ కానీ పిలుస్తారు. ట్రేడ్ టెస్ట్ అనేది మీరు అయితే సెలెక్ట్ అయితే మీకు అయితే ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మనకి 2వ రకం పోస్టులు అండి కారు స్టాఫ్ డ్రైవర్ పోస్టులు అండి. స్టాఫ్ డ్రైవర్ పోస్టులకు గాను మనకి మొత్తం ఇవి 2 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేస్తే 18 to 27 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఎస్సీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి ఈ 2 పోస్టులకు గాను ఒకటి అన్రిజర్వ్డ్కి మరియు ఒకటి ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే కేటాయించడం అయితే జరిగింది. ఈ 2 పోస్టులకు గాను ఎస్సీ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే ఎస్సీకి ఇచ్చే ఏజ్ రిలాక్సేషన్ అయితే 5 years వస్తుంది. అన్రిజర్వ్డ్ పోస్టులకి అప్లై చేస్తే వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఎస్సీ వాళ్ళకైతే వర్తించదు. ఇక ఈ పోస్టులకి మనకి శాలరీ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్లోనే 20,000 వరకు అయితే శాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక మనకి ఈ పోస్టులకు గాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేస్తే 10th క్లాస్తో పాటు లైట్ వెహికల్ మరియు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే ఈ పోస్టులకి మీకు ఎలా సెలెక్ట్ చేస్తారు అనే విషయానికి వచ్చేసి షార్ట్ లిస్ట్ చేసి మీకైతే డ్రైవింగ్ టెస్ట్ అనేది పెట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇవండి మొత్తం పోస్టులు, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు శాలరీ డీటెయిల్స్. ఇక ఈ పోస్టులకి మనకి ఫీజు ఉంటుందా లేదా అనే విషయానికి వచ్చేస్తే మీకు ముందుగానే చెప్పాను, ఫీజు అయితే ఉందండి. 100 rupees ఫీజు అయితే ఉందండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ మరియు అన్ని కేటగిరీ వాళ్ళకి 100 rupees అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఈ ఫీజు అయితే మీరు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కట్టవలసి ఉంటుంది. ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అనేది మీరైతే తీసి పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఇస్తారు. సో ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అనేది మీరు 100 rupees తీసి మీరైతే పంపించాల్సి ఉంటుంది. ఇక మీరు ఈ పోస్టులకు గాను అప్లై చేసేటప్పుడు ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఏవేవి అటాచ్ చేయాలో కూడా వీళ్ళైతే పెట్టడం అయితే జరిగింది. అలాగే మీకు ఈ నోటిఫికేషన్కి అనేది మీకు 100 rupees అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. 400 rupees ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీరు షార్ట్ లిస్ట్ అయ్యాక మీకైతే ఎగ్జామినేషన్ ఫీజు 400 rupees అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ 400 ఓన్లీ ఫర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కేనండి. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉండడం అయితే జరగదు.
షార్ట్ లిస్ట్ అయ్యాక ఇక ఈ పోస్టులకి మీరు ఎలా అప్లై చేయాలి అనే విషయానికి వచ్చేస్తే మీరైతే ఆఫ్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. మీకు అప్లై చేయడానికి వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. సో అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కాపీ తీసుకొని మీరైతే ఫిల్ చేసి వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది. ఇక మీరు పంపించాల్సిన అడ్రస్ అయితే కింద పీడిఎఫ్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో పీడిఎఫ్లో అనేది మీరైతే చెక్ అయితే చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మీరు ఈ పోస్టులకి లాస్ట్ డేట్ విషయానికి వచ్చేస్తే 30/4/2021 లోపు మీరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేయాలి. ఇక మీకు ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం ఎక్కడ చేయవలసి ఉంటుంది అనే విషయానికి వచ్చేస్తే మదురైలో అయితే చేయవలసి ఉంటుంది. ఇక మీకు ఈ నోటిఫికేషన్కి గాను బోత్ ఏపీ మరియు టీఎస్ ఇద్దరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మెయిల్ అండ్ ఫీమేల్స్ బోత్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్లో మీకు మెయిన్గా అన్ని పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నేను చెప్పే విధానం మీకు కానీ నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి, చేసి ఎంకరేజ్ అయితే చేయండి. పోస్టల్ డిపార్ట్మెంట్ కదా అని అయితే వదిలేయకండి. మీరు అనేది ఫస్ట్గా జాయిన్ అయ్యాక మీరు అనేది 3 years తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకొని మన ఏపీ మరియు టీఎస్ స్టేట్స్లోకి అయితే ట్రాన్స్ఫర్తో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మీరైతే మిస్ అయితే అవ్వకండి. పోతే 100 రూపాయలు పోతుంది, మీకు వస్తే ఉద్యోగం అయితే వస్తుంది. స్టార్టింగ్లో మీరైతే మదురైలో అయితే ఉద్యోగం అయితే చేయవలసి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి, లేని వాళ్ళు ఫ్రెండ్స్లో ఫ్యామిలీస్లో అయితే షేర్ అయితే చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.